జై బోలో సమ్మక్క తల్లికి. సమ్మక్క గద్దె, సారాలమ్మ గద్దె. పబ్లిక్ మస్తు గుర్రో నాయన. ఏం పబ్లిక్ రా నాయన ఇది? జాతర స్టార్ట్ కాకముందుగా ఇంతమంది జనాలు. దర్శనం ఎప్పుడు కావాలి? గిన్నెలు దొరుకుతాయి, స్టవ్ దొరుకుతుంది, సిలిండర్ కూడా రెంట్కి ఇస్తారు. మీకు ఏం కావాలంటే అది మనం రెంట్ లెక్క తీసుకోవచ్చు. ఇంటికాడ నుంచి మోసుకురావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పపు సారని శాఖ కింద అయితే అమ్మవారికి సమర్పిస్తారనమాట. మనకు అది దొరికితే ఓకే, దొరకకపోతే బెల్లం అయితే సమర్పిస్తారనమాట. మేము కూడా బెల్లం తీసుకుంటున్నాం. షాపింగ్ గట్టిగానే చేస్తున్నావుగా? గాజులే కదండి తీసుకునేది, కావాల్సింది గాజులు కుంకుమ అంతే కదా. అమ్మక్క తల్లికి జై. అమ్మ చల్లంగా చూడు తల్లి, చల్లంగా చూడు మమ్మల్ని, అందరినీ చల్లంగా చూడు తల్లి, అందరినీ చల్లంగా చూడు. వీళ్ళందరూ 3 రోజులకి ఎంజాయ్ చేస్తారు మేడారంలో, ఒక్కరోజు కాదు. అందుకనే మీరు కూడా మేడారంకి 3 రోజులు ప్లాన్ చేసుకొని రారి. హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నా. చూడండి బ్యాక్గ్రౌండ్లో రోడ్డు మీద ఉన్నా. ఎక్కడికి వచ్చినా అనుకుంటున్నారా? చెప్తా. భారతదేశంలో కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతర అంటే మేడారం జాతరనే. అది మన తెలంగాణలోనే అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో అయితే చాలామంది వస్తారు. అతిపెద్ద గిరిజన జాతర అన్నమాట. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అయితే మేడారం జాతర వస్తుంది. మేడారం జాతర వచ్చేసి మాఘమాస పౌర్ణమి రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అనమాట, 3 రోజులు. సో నేను కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేసిన, అందుకనే రోడ్డు మీదకి వచ్చిన. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఈసారి ఎవరు వస్తున్నారు అంటే మేడారంకి ఫ్యామిలీతో పోదామని అయితే ఫిక్స్ చేసిన. మా వాళ్ళకి ఇప్పటి వరకు ఎక్కడికి పోతున్నాం చెప్పలేదు, ఇప్పుడు చెప్తా. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేడారం జాతరకి వెళ్తున్నా. రెడీయా? మాతో పాటు మన బ్రో కూడా వస్తా ఉన్నాడు. బ్రోని తీసుకొని వెళ్తున్నాము. చలో మేడారం జాతరని ఎంజాయ్ చేయడానికైతే మేము వెళ్తున్నాం. మీరు కూడా వెళ్తురా? ప్లాన్ చేయండి. ఈసారి మేడారం జాతర దద్దరిల్లిపోవాలి. అసలే 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఎవరు మిస్ కాకండి, ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వెళ్ళే దారిలో మేడారం జాతర స్పెషల్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెళ్తూ మంచి మంచి సీన్స్ చూసుకుంటూ మేడారం అయితే రీచ్ అవుదాం. ఆ దారిలో మేడారం చరిత్ర గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో. జై గణేష్, జై శ్రీరామ్. మేడారం బోనికి తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే వయా వరంగల్, ములుగు నుంచి అయితే మేడారంకి పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటోళ్ళు అయితే వయా భద్రాచలం, మన్గూరు నుంచి అయితే మేడారంకి రావచ్చు. ఆర్టీసీ బస్సులు బోలెడుగా ఉంటాయి. ఆర్టీసీ బస్సులో పోవడం ఎందుకంటే ఓన్ వెహికల్ అయితే రావచ్చు. హైదరాబాద్ నుంచి అయితే మేడారంకి 250 కిలోమీటర్లు అవుతుంది. అదే భద్రాచలం నుంచి అయితే మేడారం రానికి 130 కిలోమీటర్ల దాకా అవుతుంది. మేడారం పోయే ముందు ములుగు దగ్గరలో మనకి ఘట్టమ్మ దేవాలయం అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మనం మేడారం జాతరకి అయితే పోవాలి. చలో దర్శనం అయితే చేసుకుందాం. ఎదురుగా వస్తున్న రోడ్డు వరంగల్ నుంచి వస్తుంది. ఇట్లా సీదా పోతే ఏటూరు నాగారం అనమాట. అంటే వరంగల్ నుంచి ఏటూరు నాగారం పోయే రూట్లో ములుగుకి ఊరు బయటనే రోడ్డు పక్కనే ఘట్టమ్మ దేవాలయం అయితే ఉంది. ఘట్టమ్మ దేవాలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా అయితే పిలుస్తారు. ఎందుకంటే ఈ ఘట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి ముఖ్యమైన అంగరక్షకురాలుగా పనిచేసిందంట. అంగరక్షకురాలుగా ఉంటూ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం అయితే పొందిందంట. అందుకనే ఇక్కడ సమ్మక్క గద్దె కూడా ఉంది. ఈ దారిలో పోయేటోళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని అమ్మవారి ఆశీర్వచనాలు అయితే పొందుతారనమాట. మీరు కూడా ఈ దారిలో ఎవరు వచ్చినా కూడా
ఖచ్చితంగా ఇక్కడ ఆగి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. జై బోలో ఘట్టమ్మ తల్లికి జై. హైదరాబాద్ నుంచి వరంగల్కి 2 టోల్ గేట్లు, వరంగల్ బైపాస్ ఇంకొక టోల్ గేటు, వరంగల్ నుంచి మేడారం లోపు ఇంకొక టోల్ గేటు, మొత్తం 4 టోల్ గేట్లు అయితే వస్తాయి. ప్రైవేట్ వెహికల్ వచ్చినా ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళకి మాత్రం టోల్ ఛార్జెస్ వాచిపోతాయి. ములుగు నుంచి 25 కిలోమీటర్లు ముందరికి వచ్చాక పసరా అనే ఒక ఊరైతే వస్తుంది. ఊర్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక కమాన్ కనబడుతుంది కదా. ఈ కమాన్లకి లెఫ్ట్ కొడితే 21 కిలోమీటర్లు పోతే మేడారం అయితే వస్తుంది. ఈ కమాన్ల నుంచి ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ ఓన్ వెహికల్స్కి అలౌ చేస్తారు. ఆర్టీసీ బస్సులు వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకొంచెం ముందరికి పోవాలి. పోయినాక తాడ్వాయి అనే ఊరు వస్తుంది. తాడ్వాయిల నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా వస్తే మేడారం. మనం మాత్రం ఈ రూట్లోకి వెళ్ళే పోవాలి. చలో. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని చెప్పుకునే మేడారం సమ్మక్క సారక్క జాతరకి పెద్ద చరిత్రనే ఉంది. అదేందో తెలుసుకుందాం వినూరి. అనగా అది 13వ శతాబ్దం. ఇప్పుడున్న మన ఈ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాల పొలవాస అనే ఒక గిరిజన గ్రామం ఉండే. ఆ గిరిజన గ్రామానికి మేడిరాజు అనే దొర పొలవాస అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండే అనమాట. ఆయన ఒకరోజు వేటకు పోయిండు. దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పుట్ట మీద ఒక చిన్న పాప ఆడుకుంటూ కేరింతలు వేస్తూ అక్కడ ఆయనకి కనబడ్డది. ఆమె చుట్టూ ఒక పులులు సింహాలు కూడా ఉండేనట. ఈయన చూసి పరేషాన్ అయ్యిండు. ఏంది దట్టమైన అడవిలో ఈ పాప ఎట్లా ఉంది అని. ఈమె సాక్షాత్తు దైవాంశ సంభూతురాలు దేవతనే అయి ఉంటుందని ఆమెని ఎత్తుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాడు. ఆమె పేరే సమ్మక్క. అయితే సమ్మక్క పెద్దగైతూ అక్కడున్న వాళ్ళకందరికీ ఆకుపసరు వైద్యం అయితే చేస్తుండే అనమాట. అయితే ఆమె చేతికుండా ఏదన్నా ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపోతుండేనట. అంత పవర్ఫుల్ ఉండేనట. ఆమె దేవతనే కదా మరి, అందుకనే. అయితే ఆమె పెద్దగైనాక ఈ మన మేడిరాజు ఏం చేసిండంటే వాళ్ళ సొంత మేనల్లుడు పగిడిద్దరాజు, ఆయన అప్పట్లో మేడారాంని ఆయన పరిపాలిస్తుండే. ఈ పగిడిద్దరాజు ఎవరు? సామంతరాజు అనమాట, కాకతీయులకు. అయితే ఇంకా ఈ పగిడిద్దరాజుకే ఇచ్చి మన సమ్మక్కకు ఇద్దరికి కలిపి పెళ్లి చేసిండు. ఈ సమ్మక్కకి పగిడిద్దరాజుకి 3 సంతానం, 2 అమ్మాయిలు 1 బాబు. అమ్మాయిల పేర్లు సారాలమ్మ, నాగులమ్మ, తర్వాత కొడుకు పేరు జంపన్న. అయితే మన కాకతీయ రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు ఏం చేస్తుండే అప్పుడు? పెద్ద రాజ్యం అది, పెద్ద రాజు. ఇక ఆయన రాజ్య విస్తరణ కింద మేడి రాజు మీద దండెత్తిండు. ఇక ఆయన ఏం చేసిండు? ఈ కాకతీయ రాజుల తాకిడికి తట్టుకోలేక ఆయన అయితే పారిపోయిండు. అక్కడి నుంచి పారిపోయి మేడారంకి వచ్చి తల దాచుకొని ఉన్నాడు అనమాట. ఈ మేడారంని ఎవరు పరిపాలిస్తుండే చెప్పిన కదా, పగిడిద్దరాజు అని. ఈ పగిడిద్దరాజు కాకతీయులకు సామంతరాజు అనమాట. అప్పట్లో అయినా కరువు కాటకాల పరిస్థితులలో శిస్తు కట్టలేదట, కప్పం కట్టలేదు. మళ్ళీ దానికి తోడు ఈ మేడిరాజుకు ఆశ్రయం కల్పించిండు. తర్వాత ఈ గిరిజన ప్రజలల్లో విప్లవ భావాలు తీసుకొని వస్తుండేనట. ఇవన్నీ మన రాజుకి ప్రతాపరుద్రుడికి తెలిసింది. ఈ పగిడిద్దరాజుని అణిచివేయాలని చెప్పి ఆయన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారం మీద దండెత్తిండంట. అప్పుడు ఇక పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు. ఈ గోవిందరాజులు అంటే ఎవరంటే సారాలమ్మ భర్త పేరు గోవిందరాజులు. ఇక వీళ్ళందరూ కలిసి కాకతీయుల మీద అయితే యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం కూడా చేసిరు. కానీ ఇంకా కాకతీయులు బాగా బలశాలులు కదా. వాళ్ళ చేతిలో మేడరాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీళ్ళందరూ చనిపోయారు. పాపం ఈ పరాజయ వార్త వినేసరికి జంపన్న చాలా అవమానం ఫీల్ అయ్యిందంట. ఆయన ఆ పరాజయాన్ని తట్టుకోలేక అక్కడనే ఉన్న సంపెంగ వాగులో దుంకి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అప్పటి నుంచే ఆ సంపెంగ వాగుని జంపన్న వాగు అని పిలిచిరంట. చివరికి సమ్మక్క ఈ యుద్ధ భీముల బాగా కాకతీయ సైన్యంతో అయితే వీరోచితంగా పోరాడుతుందంట. అలాగా పోరాడి ఇక ఆమె కూడా శత్రువుల తాకిడికి తట్టుకోలేక మొత్తం రక్తసిక్తం అయిపోయిందట. ఇక ఆమె అక్కడి నుంచి నిష్క్రమించి చిల్కలగుట్ట సైడు వెళ్తూ మార్గ మధ్యంలోనే ఆమె అదృశ్యమైందంట. సమ్మక్కను వెతుక్కుంటూ సైనికులు అయితే పోతే వాళ్ళకి ఆమె జాడ కనపడలేదు. ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ బరిణెలు ఆమె అక్కడ లభించినాయంట. అలా మాయమైన సమ్మక్క కుంకుమ పసుపు రూపంలో మనకు దర్శనమిచ్చింది కాబట్టి సాక్షాత్తు దేవతగా భావించి అమ్మవారికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జాతరను జరుపుతూ అమ్మవారి ఆశీర్వచనాలను అయితే పొందుతున్నారు మన ప్రజలు. ఇది కథ. నా వెనకాల కనబడుతుంది కదా జంపన్న వాగు, అంటే మేడారం వచ్చేసినాం. ఇక మేడారం రాగానే జంపన్న వాగులో స్నానం చేద్దామని అయితే డిసైడ్ చేసినాము. రాగానే పిల్లలు దుంకి నీళ్ళల్లో అయితే ఆడుతూ ఉన్నారు. కానీ చూస్తే దీంట్లో నీళ్ళే లేవు, మొత్తం వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇసుక అంతా సైడ్కి పెట్టేసి గుంతలు అయితే పూడుస్తూ ఉన్నారు. చాలా గుంతలు ఉన్నాయంట. జాతర స్టార్ట్ అయ్యేలోపు ఆ పని అంతా చేయాలని చెప్పి అయితే పని చేస్తున్నారట. అందుకని నీళ్ళు అయితే ఇడవలేదు.
ఇగో ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి, ఇవే నీళ్ళతోటి స్నానం అయితే చేయాలి. బ్రిడ్జ్ కాడ మస్తు మందూరు అని చెప్పి కొంచెం ముందలకైతే వచ్చినాము. ఇక మన లక్నవరం నుంచి జాతర స్టార్ట్ అయ్యే ముందు ఫుల్ నీళ్ళు అయితే వదులుతారట. అప్పుడు ఇక చూడాలి అప్పుడైనా నీళ్ళు ఉంటాయో లేవో మరి. చూడురి బాగా చూడురి. ఇక చూసిర్రా వాగుల వాడి పడేసిన డైపర్లు. ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? వాగుల చిన్నపిల్లల ముడ్డికి కడిగే డైపర్లు వాడేసిన తర్వాత వాగులో పడేస్తే ఎట్లా? దీంట్లో పడేసే బదులు ఇక్కడ నుంచి తీసి పక్కనే ఉన్న చెత్త డబ్బాలో పడేయచ్చు కదా. మనమే ఖరాబ్ చేసుకుంటే ఈ నీళ్ళు ఏడ మంచిగా ఉంటాయి. దీంట్లో స్నానాలు చేస్తాము మనము. ఇక జాతర స్టార్ట్ కాకముందుకే గింత గలీజ్ చేస్తే జాతర స్టార్ట్ అయ్యాక ఇక దీని పరిస్థితి ఎంతో జంపన్న వాగుది. జర అందరూ ఆలోచించండి, వాగుల గలీజ్ చేయకుర్రి, ఏది పడితే అది పడేయకుర్రి, మీకు దండం పెడతా. మేడారం వచ్చినాక ఒక నైట్ అన్న నిద్ర చేయకపోతే బాగుండదు కదా. యాక్చువల్గా ఏంటంటే ప్లాన్ ఒక రోజన్నా నైట్ ఇక్కడ నిద్ర చేద్దామని ప్లాన్ చేసినాము. మరి నిద్ర చేయాలంటే రూములు కావాలి. మేడారంలో రూములు అంటే ఇక మీకు కూడా తెలుసు చాలా కష్టం, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు, రూములు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది 2 ఏళ్ళకి ఒకసారి జరిగే జాతర కాబట్టి హోటళ్ళు అవి ఉండడం చాలా తక్కువ. ఉన్న వాటిని చూసుకొని ముందే మనం బుక్ చేసుకోవాలి. నేను కూడా అదే పని చేసిన. నా వెనక కనబడుతుంది కదా, కనబడే హోటల్ అయితే బుక్ చేసిన. దీని పేరు ఎస్ఎస్ ఏసీ నాన్ ఏసీ అని చెప్పేసి రూమ్స్. వెనుక మేడారంలో అన్ని హోటళ్ళ పేర్లు ఎస్ఎస్ అనే ఉంది. ఎస్ఎస్ అంటే సమ్మక్క సారక్క హోటల్స్ అనమాట. కానీ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇది హరిత కాటేజెస్ లైన్లోనే ఉంది, చాలా దగ్గర. ఇదైతే నేను ఆన్లైన్లోనే చూసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి. నేను బుక్ చేసిన రూమ్ సింగిల్ రూమ్. చూడండి ఎట్లుందో. డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ సెల్ఫ్లు, మచ్చర్ నెట్, మనకు దోమలగిన రాకుండా అనమాట. రూమ్ కూడా బాగానే ఉంది. మనకి బయటకు వస్తే ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇప్పుడు నేను బుక్ చేసిన రూమ్ ఏమో 2500. ఏసీ రూమ్ కావాలనుకున్న వాళ్ళు ఏసీ రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్ అయితేనేమో 3500, నాన్ ఏసీ రూమ్ అయితే 2500. సింగిల్ రూమ్స్. ఏసీ రూమ్లకు మాత్రం అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్లకు అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేవు. బాత్రూమ్స్ కూడా ఇష్యూ ఏం లేదు, కాకపోతే రూమ్లో ఉండదు అంతేగాని బయట ఉన్నాయి. ఏ రూమ్ వాళ్ళకి ఆ రూమ్ బాత్రూమ్స్ అనమాట. బాత్రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే, గిన్నెలు దొరుకుతాయి, స్టవ్ దొరుకుతుంది, సిలిండర్ కూడా రెంట్కి ఇస్తారు. మీకు ఏం కావాలంటే అది మనం రెంట్ లెక్క తీసుకోవచ్చు. ఇంటికాడ నుంచి మోసుకురావాల్సిన అవసరం అయితే ఏం లేదు. నీళ్ళు కూడా దొరుకుతాయి, సిలిండర్లు రెంట్కి ఇస్తారు. సిలిండర్లు వచ్చేసి 300 రూపాయలకి కిలో. మనం తీసుకునేటప్పుడు వెయిట్ చెక్ చేసి ఇస్తారు. ఒకవేళ కిలోకి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్టవ్కి అయితేనేమో 200 రూపాయలు. గిన్నెల రేట్లు గిన్నెలకు ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవి రెంట్కి దొరుకుతాయి. ఎక్కువ మంది వస్తే వంట చేసుకోనికే ఇబ్బంది పడకుండా వీళ్ళు వంటలు కూడా చేసి పెడతారంట. కాబట్టి ఇంకేం కావాలి, మంచిగా ఫ్యామిలీస్ వచ్చేసి ఈడనే వంటలు కూడా చేయించుకొని ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. 20-30 మందికి సరిపడా హాల్ కూడా దొరుకుతుంది రెంట్కి. ఇట్లాంటి హాల్ అయితే 5000 రెంట్ అనమాట. ఇక ఆల్రెడీ మన మేడారంలో కామనే ఇదంతా. వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. అన్న ఎక్కడి నుంచి మీరు? హైదరాబాదేనా? ఎక్కడ లోకల్? హైదరాబాద్ కొండాపూర్. ఓకే రైట్. మేడారంకి వచ్చినాక ఎంజాయ్ మాత్రం తక్కువ ఉండదు, అందరికి తెలిసిందే కదా. ఇక మన బ్యాచ్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సమ్మక్కకి సారక్కకి మామూలుగా బెల్లం సమర్పిస్తూ ఉంటారు. మనం కూడా బెల్లం తీసుకున్నాము. అసలైతే ఇక్కడ ఇప్పపు సారని శాఖ కింద అయితే అమ్మవారికి సమర్పిస్తారనమాట. మనకు అది దొరికితే ఓకే, దొరకకపోతే బెల్లం అయితే సమర్పిస్తారనమాట. మేము కూడా బెల్లం తీసుకుంటున్నాం. ఇది ఒకటి 30 రూపాయలంట. తర్వాత ఇది కిలో ఉంటుంది, ఇదేమో 70 రూపాయలు అన్నాడు. ఇది 60 రూపాయలంట. ఈ కాంటాలల్లా అటు సైడు పిల్లల్ని కూర్చోబెడతారు, లేదా పెద్దవాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ సైడు బెల్లం అనమాట, మనిషత్తు బెల్లం సమర్పించడానికి అనమాట. ఇది జంపన్న వాగు నుంచి బాగా ముందరికి వస్తే ఇది గుడికి పోయే దారి నుంచి లెఫ్ట్ చిలకల గుట్ట అని కనబడుతుంది మనకి. అగో ఎదురుగా కనబడుతుంది కదా ఆ కొండ, అదే అనమాట చిలకల గుట్ట. ఇదే చిలకల గుట్టలో సమ్మక్క తల్లి యుద్ధంలో అలసిపోయి ఆ చిలకల గుట్టలోకి పోయి అమ్మవారైతే మాయమైందనమాట. మనకి మేడారంలో ఎమర్జెన్సీ హాస్పిటల్ కావాలనుకుంటే ఇగో గుడికి దగ్గరలోనే ఉంది చూడండి. ఇగో ఇక్కడ గుడి పక్కనే హాస్పిటల్. ఇగో ఇదేమో పసర నుంచి మనం జంపన్న వాగు నుంచి వచ్చే రోడ్ అనమాట, చాలా దగ్గర ఉంటుంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వెనక కనబడుతుంది కదా, ఇదే ఎంట్రన్స్. చలో గుడికి పోయి దర్శనం చేసుకొని అమ్మవారికి బెల్లం సమర్పిద్దాం, పదండి. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి. చలో
పబ్లిక్ మస్తు గుర్రో నాయన. ఏం పబ్లిక్ రా నాయన ఇది? జాతర స్టార్ట్ కాక ముందుగా ఇంతమంది జనాలు ఉర్రు. దర్శనం ఎప్పుడు కావాలి? ఇక అన్న వాళ్ళ ఫ్యామిలీ అమ్మవారికి మేకనైతే మొక్కిరు. ఇక లోపల దర్శనం చేయడానికి అయితే తీసుకోవతురు. ఎక్కడన్నా మీది? ఎక్కడ మీది? వరంగల్. ఓకే. జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరైతే బెల్లం సమర్పిస్తారు అమ్మవారికి. చూడండి, ఎవరిని ఎత్తిన చూసినా బెల్లమే కనబడుతుంది. అగో మా చిట్టి కూడా బెల్లం తీసుకొచ్చింది. నువ్వు కూడా నారా? మమ్మీ. హలో మమ్మీ. నేను కూడా బెల్లం సమర్పిస్తా ఉన్నా అమ్మవారికి. అమ్మవారికి ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. పాప పుట్టింటికలు తీసిరా అమ్మ? చూడు, చిన్న పాప గుండు మెరుస్తా ఉంది. అట్లా ఇట్లా కష్టపడి అయితే లోపలికి వచ్చినాము. ఇక జాతర స్టార్ట్ అయితే మాత్రం ఇక క్యూ లైన్లు ఎట్లుంటాయి చూడండి, ఒకసారి చూపిస్తా. జాతర టైంలో ఇక ఈ క్యూ లైన్లకు అయితే వదులుతారంట మొత్తము. అప్పుడు పబ్లిక్ ఆ రేంజ్ లోనే ఉంటారు కదా. మరి ఇప్పుడు నార్మల్ గానే ఊరు కాబట్టి ఇట్లా ఒకటే సింగిల్ లైన్ లో డైరెక్ట్ దర్శనానికి పంపిస్తా ఊరు. జాతర స్టార్ట్ గానికి మస్తు టైం ఉంది, అందుకని రిపేర్ వర్క్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుడికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటివి. ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపలికి రాగానే ఎడమ సైడ్ అయితే కొబ్బరికాయలు సమర్పించుకునే ప్లేస్ అయితే ఉంది. మీరు ఎవరు వచ్చినా కూడా ఇక్కడనే కొబ్బరికాయలు అయితే సమర్పించుకోరు. ఇప్పుడు మీరు చూస్తున్నదే సమ్మక్క గద్దె. అమ్మవారు సమ్మక్క వనదేవత కాబట్టి అమ్మవారికి అయితే ఏ రూపం అయితే లేదు, ఆ విగ్రహం కూడా లేదనమాట. చిలకలగుట్టల అమ్మవారు పసుపు కుంకుమ రూపంలో దర్శనం ఇచ్చింది కాబట్టి అదే పసుపు కుంకుమని తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీద పెట్టి మనకైతే ఆశీర్వచనాలు అయితే ఇస్తూ ఉంటారు అనమాట. బెల్లం సమర్పించుకుంటారు, బెల్లం సమర్పించుకుంటారు. కుంకుమ పసుపు కూడా ఇక్కడ సమర్పిస్తారు అన్నమాట. ఇంకా జాతర స్టార్ట్ కాలే కాబట్టి అమ్మవారి గద్దెని ముట్టుకొని అయితే దర్శనం చేసుకోవచ్చు. జాతర స్టార్ట్ అయిందంటే మనకి ఈ గద్దె మీదకి అయితే రానియరు అనమాట. నేను కూడా గద్దె మీదకి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నా. మీరు కూడా దర్శనం చేసుకోరి. సమ్మక్క దగ్గర పూజ చేయనికే అయ్యగారులు అయితే ఏముండరు. ఈ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పూజలు చేస్తారు. జై బోలో సమ్మక్క తల్లికి, జై బోలో సమ్మక్క తల్లికి, జై బోలో సమ్మక్క తల్లికి. సమ్మక్క గద్దె, సారాలమ్మ గద్దె. మీకు ఇప్పుడు కనబడేది సారాలమ్మ గద్దె. సమ్మక్క గద్దె దర్శనం అయిపోయినాక ముందరికి వస్తే సారాలమ్మ గద్దె కూడా ఉంటుంది అనమాట. మనకు జాతర టైంలో వస్తే ఇట్లా దగ్గర నుంచి చూసే భాగ్యం అయితే దొరకదు. ఇగో నేనైతే దర్శనం చేసుకుంటా ఉన్నా. నేను దర్శనం చేసుకోవడం కాదు, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు అయితే పొందండి. పగిడిద్దరాజుల గద్దె. సమ్మక్క భర్త పేరే పగిడిద్దరాజు. ఈ పగిడిద్దరాజు గద్దె సమ్మక్క గద్దెకు పక్కనే ఉంది. నేనైతే దర్శనం చేసుకుంటున్నా, మీరు కూడా దర్శనం చేసుకోరు. గోవిందరాజులు గద్దె సారాలమ్మ పక్కనే ఉంటుంది. సారాలమ్మ తల్లి భర్త పేరే గోవిందరాజులు. గోవిందరాజులు గద్దె దర్శనం అయితే నేను చేసుకుంటున్నా, నాతో పాటు మీరు కూడా చేసుకోరు. దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి బయటికి వస్తాం. బయటికి రాగానే మన గుడి బయట మొత్తం కొయ్యదోరలు అయితే ఉంటారు. చూడండి, మొత్తం వనమూలికలు అయితే అమ్ముతూ ఉంటారు అన్నమాట. పుచ్చకాయలు 20 రూపాయలు మాత్రమే. దర్శనం అయిపోయి బయటికి వచ్చినాము. ఇక బయటికి వచ్చినాక జాతరలో ఇంకేం చేస్తాం, షాపింగ్ చేయాలి. ఇక మా వాళ్ళు స్టార్ట్ చేసిరు ఆల్రెడీ షాపింగ్కి. అబ్బో చిట్టి ఏం కొనుక్కున్నావు? ఏంటిది, డాక్టరా? అబ్బో. ఇక మా ఆవిడ మేడారం జాతరలో గాంధీ తాత కూడా వచ్చిండు. కదలకుండా నిలబడడం అంటే చాలా కష్టము. ఈయన నిలబడ్డాడు బొమ్మలాగా, చాలా గ్రేట్. జాతరలో గుర్రాలు కూడా ఎక్కొచ్చు. ఇక ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గుర్రం కూడా ఎక్కుతారు అట్లా. ఓ మేడం, షాపింగ్ గట్టిగానే చేస్తున్నావుగా? గాజులే కదండి తీసుకునేది, కావాల్సింది గాజులు కుంకుమ అంతే కదా. ఏదో బాక్స్ నింపినట్టు. ఒకటే బాక్స్ అండి, 2 కాదు. మా ఆవిడ గాజుల షాపింగ్ గట్టిగానే చేస్తుంది. జంపన్న వాగు నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ వస్తే మన కార్ పార్కింగ్ జోన్ అయితే ఉంది. మనం ఈ రూట్లో నుంచి వస్తాం కదా, మెయిన్ రోడ్డు. జంపన్న వాగు దాటినాక ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ అనమాట. ఇది కార్ పార్కింగ్ జోన్. కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మొత్తం వనమూలికలు. అన్న కొయ్య దూర స్వామి
నరదిష్టి నాగదోషం నందిగ్రహాలకు కళానీడ సభకట్టుకు చిన్నెళ్ళ పెద్దలమైనని మాట గెలిచినట్టు హరకత బరకతి లేదా, నీ వ్యాపారంలో ఫలితం లేదా, వ్యవసాయంలో లాభం లేదా, చేతుల్లో డబ్బు నిలవట్లేదా, అటువంటి దానికి తల్లి గద్దె కాడ మురిసిన గడ్డలు తెచ్చి కడతాము మేము. యంత్రము ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. మేడారం జాతరలో సమ్మక్క సారక్క దర్శనం అయిపోయినాక మా వాళ్ళ షాపింగ్ కూడా అయిపోయినాక ఇక చేసే పనే ఉంది. కోళ్ళను కోయనికే వచ్చినాం. సమ్మక్కకి సారక్కకి 2 కోళ్ళు కోయాలంట. యాటో కోసినా కూడా కోడి అయితే ఖచ్చితంగా కోస్తారంట. కాబట్టి నేను సమ్మక్కకి ఒక కోడి పుంజుని తీసుకున్నా, మావాడు సారమ్మకి ఒక కోడి పుంజుని అయితే తీసుకున్నాడు. పసాక్ చేసేద్దాం. జుట్టు కోడి అయితే 200 రూపాయలు డైరెక్ట్ కోడి మొత్తం. ఈ బాయిలర్ కోడి చికెన్ అయితేనేమో 170 రూపాయల కిలో, కోడి పుంజులు అయితేనేమో 600 రూపాయల కిలో. అమ్మక్క తల్లికి జై. అమ్మ చల్లంగా చూడు తల్లి, చల్లంగా చూడు మమ్మల్ని, అందరినీ చల్లంగా చూడు తల్లి, అందరినీ చల్లంగా చూడు. మేడారం జాతరలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు. బ్రో మీ పేరు? దినేష్. మీ పేరు? ఎక్కడ బ్రో? భూపాల్పల్లి దగ్గర. మీరు కూడా? చలో. జై బోలో సమ్మక్క మాతాకి జై, సమ్మక్క తల్లికి జై, సారలమ్మ తల్లికి. మేడారంకి రెగ్యులర్ గా చాలా మంది వస్తారు కదా జాతరకి. జాతరకి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఏందో ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ మనం రూమ్ దగ్గరనే ఒక ఫ్యామిలీ వచ్చిర్రు, చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆల్రెడీ వెనక కనబడుతున్నారు కదా. ఓకే, వీళ్ళతో మాట్లాడదాం దా. హాయ్ అన్నలు. అన్న మీరు రెగ్యులర్గా వస్తారా? అవునన్నా, ప్రతి 2 years ఒకసారి మేము వస్తుంటాం అన్న. ఇక్కడ ఏంటంటే మనకు సమ్మక్క సారకథలు ఏంటంటే ఇప్పుడు కోరిన వరాలు మనకు ఏవైనా తీరుస్తుంటది అన్న. జాతరలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందే పాల్గొనడం జరుగుతుంది. మేము కుటుంబంతో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తారు. మంచిగా మేకను తీసుకొచ్చి సమ్మక్క సారకథలకి బలిచ్చి అన్ని చేసి మేము మంచిగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అన్న. అమ్మవారు మీ కోరిన కోరికలు తీరుస్తుందా? కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది. ఎన్నోసారి సరే ఒక్కరు కాదు, ప్రతిసారి వస్తూ ఉంటారు. ప్రతిసారి వస్తాము, ఒక్కసారి కాదు, మధ్యలో ఫ్రెండ్స్ తో సహా మళ్ళీ వస్తుంటాం ఇక్కడికి. అమ్మవారు మన కోరిన కోరికలు కూడా మంచిగా నెరవేరుస్తుందంట. మీరు కూడా ప్లాన్ చేయరి, ఇంకా వెయిట్ ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని ఊరికే రావాలి. మేడారం జాతరకు రారి, ఎంజాయ్ చేయరి. సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి. జాతరకు రారి, ఫ్యామిలీతో రారి, అందరు రారి, ఫుల్ ఎంజాయ్ చేయరి. అన్నా నమస్తే. అందరు బాగున్నారా? అన్న సోమబాబు అన్న మా కాలేజీలో సీనియర్, నాకు చాలా క్లోజ్ అనమాట అన్న. ఎట్లా అంటే కాలేజీలో మా అన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఒక 20 years తర్వాత మధ్యలో రోడ్డు మీద కనబడ్డాడు, సడన్గా కలిసాం అనమాట. అన్న కలవడంగానే నాకు అబ్బా అన్న అనుకుంటూ వచ్చేసిన. అయితే అన్న ఫ్యామిలీ తోటి మాట్లాడదామని చెప్పేసి వచ్చిన. ఒకసారి మాట్లాడదాం అన్నతో. ఒకసారి మేడారం జాతర గురించి మీ ఫీలింగ్ గురించి ఇట్లా అందరు వచ్చారు కదా, అసలు ఏమనుకుంటారు మీరు ఒక్కసారి చెప్పండి. పూర్వం నా జూనియర్ మేడారం జాతరలో మేము ఇద్దరం కలిసాము. 20 సంవత్సరాల తర్వాత ఇంత అనుబంధాన్ని మేము పెనవేసుకున్నాం. నేనైతే సమ్మక్క దయ వల్లనే కలిసాము అనుకుంటున్నాను. మీరేమంటారు? ఓకే రైట్. జై సమ్మక్క తల్లి. జై సమ్మక్క సారథి. అన్న మీరు ఎప్పుడు వస్తారా రెగ్యులర్గా ఇట్లానే? మేము ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు చూస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ప్రతి జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి 3 రోజుల పాటు ఉండి ఇక్కడ యాటను కోసి ఈ అమ్మవారికి నైవేద్యం సమర్పించి బంగారం సమర్పించి మొక్కులు తెచ్చుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి ప్రెషర్ లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించుకుంటూ మేమందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ స్పెండ్ చేస్తున్నాం. రైట్ రైట్ సూపర్ అన్న. అలాగనే ఒకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడదాం. అన్న ఫ్యామిలీ అంటే నాకు కూడా ఫ్యామిలీనే కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి విందాం. హాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తురా? మేడారం ఎప్పుడు వస్తారు కదా? సూపర్ అక్క. ఒకసారి మీ బాటల్లో ఒకసారి మేడారం జాతర గురించి చెప్పండి. మేము 2 yearsకి ఒకసారి ఇక్కడ మేడారం జాతరకి వస్తుంటాము. ఫస్ట్ మాకు తెలియదు, అయితే మా మధ్య వాళ్ళు ఇక్కడ వస్తుండే అప్పుడు, అయితే మమ్మల్ని ఒకసారి తీసుకొని వచ్చిర్రు వాళ్ళు. ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయ్యింది. మాకు కూడా రావాలనిపించింది అమ్మవారి దగ్గరికి. ఇక మేము కూడా ఫోటో తీసుకొని వెళ్ళినాము. మేము కూడా అమ్మవారు మీ కోరికల్ని నెరవేరుస్తుంది. ఎన్నిసార్లు వచ్చిరాక ఇప్పటివరకు? 5 times వచ్చారు. సూపర్. అమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది మేడారం వస్తే? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఇక మా వదిన
అన్న వాళ్ళ వైఫ్. వదిన గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? మేడారం జాతర చాలా బాగుంటుంది. మా నాన్న తీసుకొచ్చినప్పటి నుంచి దాదాపు 10 ఇయర్స్ ఉంటుండే నేను. ఓహో 10 ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు. సూపర్ అసలు వదిన. అంటే నా చిన్నతనం నుంచి వస్తున్నా. రైట్. తర్వాత మా ఫ్యామిలీ అందరితో సహా మేము అందరు కలిసి వస్తారు వస్తున్నాం. ఇక మంచిగా. ఇగో వదిన వంట చేసింది కదా అంటే మామూలుగా చేయలే, సూపర్. నేనైతే స్వయంగా వదిన వంట కూడా టేస్ట్ చూసిన, ఎక్సలెంట్. మన ఇంకో అక్కగా మాట్లాడతాను. అంటే ఇయర్ కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. అన్న వాళ్ళ చిన్నమ్మ. మా సోమపోలనే వస్తున్నాం మేము. చాలా బాగా అనిపిస్తుంది. మా కొడుకే తీసుకొస్తుండు. సూపర్. 5 సార్లు వచ్చినాం. ఇగో అమ్మ అన్న వాళ్ళ మేనత్. మేము మంచిగా మా అల్లుడు తీసుకొచ్చాను, నా కొడుకులు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది, వచ్చినాం. నెక్స్ట్ జనరేషన్ ఉంది ఇక్కడ. ఇగో చూడండి 1 2 3 4 వీళ్ళందరూ అన్న వాళ్ళ కోడళ్ళు ప్లస్ అన్న వాళ్ళ కూతురు. వీళ్ళని అడుగుదాం ఏముంటుందో. చెప్పండి, ఏమనుకుంటారు మీరు? మేము ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తాం, ఎప్పుడు మేడారం రావాలని. బావా మీరేమనుకుంటారు? మేము సమ్మక్క సారకి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. సూపర్. బావా మీరు? హ్యాపీ. వీళ్ళందరూ 3 రోజులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మేడారంలో, ఒక్కరోజు కాదు. అందుకనే మీరు కూడా మేడారంకి 3 రోజులు ప్లాన్ చేసుకొని రారి. మేడారం జాతరలో వాతావరణం చూసినాక నాకైతే ఒకటి అనిపించింది. ఇప్పుడు 2024 కదా, నెక్స్ట్ 2026కు మాత్రం నా ఫ్యామిలీని మొత్తం తీసుకొని వచ్చి మస్తు ఎంజాయ్ చేద్దామనేది నేనైతే ఫిక్స్ అయినా. ఫ్యామిలీ అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వచ్చినాము, మా కాంతాన్ని కూడా తీసుకొని వచ్చి అయితే ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ చేసిన. అంతా అమ్మదయ చూసుకుందాం ఇక. సో అది ఫ్రెండ్స్, ఇక మేడారం జాతర వ్లాగ్ని ఇక్కడితో ఆపేస్తున్నా. ఎలా అనిపించింది? నచ్చిందా? నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఇంకా చేయాల్సింది ఏముంది, మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్సే నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. బాయ్. జై హింద్, జై భారత్. ఇదేమో వెరైటీగా చెప్తా ఉంది.